హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుందండి. ఏదైతే మనం మీ సేవల చుట్టూ చాలామంది చాలా రకాల సేవల కోసం అయితే మీ సేవల చుట్టూ తిరుగుతూ ఉంటారు. డబ్బును కూడా వృధా అనేది వేస్ట్ చేసుకుంటుంటాం. అయితే ఇలా కాకుండా ప్రభుత్వం అనేది మన చేతుల్లోనే మీ సేవ పెట్టిందనమాట. సో అది వివరాలు ఏంటి, ఎలాంటి దాదాపు 150 సర్వీసులు అయితే తీసుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలాంటి సర్వీసులు ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది, ఇందుకు సంబంధించి పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మీ సేవ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. గతంలో టీ సేవ ఉండే, ఇప్పుడు ప్రస్తుతాన్ని అప్గ్రేడ్ చేసి కొన్ని కొత్తగా 150 రకాల సర్వీస్ సేవలను అయితే అందిస్తుంది అనమాట. యాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. ఇందులో ఓపెన్ అయిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో అంటే స్టార్టింగ్లో మనకు మొబైల్ నెంబరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఓటీపీ వస్తుంది. మెసేజ్ అనేది అందులో సెండ్ చేసిన తర్వాత ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఇందులో మొత్తం 150 రకాల సేవలు అయితే ప్రభుత్వం అయితే కల్పించింది అనమాట. ఇండివిజువల్గా చూద్దామండి. అప్లికేషన్ సర్టిఫికేషన్ సంబంధించి మొదటి కాలమ్స్ సంబంధించి మనకు సర్చ్ బార్లో ఏదైతే కావాలనుకుంటున్నామో, క్యాస్ట్ కావాలా, ఇన్కమ్ కావాలా, ఇందుకు సంబంధించి సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇంట్లో అప్లికేషన్ స్టాటస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సర్టిఫైడ్ కాపీ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సర్టిఫికేషన్ అంటే సేల్ ఆఫ్ ద స్టాంప్స్ కావచ్చు, రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి, అదేవిధంగా మన కరెంట్ బిల్లు కట్టాలనుకుంటే కరెంట్ బిల్లు, బర్త్డే సర్టిఫికేట్ కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేటు, ఇక అదేవిధంగా ట్రాఫిక్ చలాన్లు కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ రకంగా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేరుగా ఇక్కడ నుంచి మన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక క్యాస్ట్ ఇన్కమ్ లాగా మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, అదేవిధంగా హిందూ మ్యారీడ్ ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు. ఇక మొత్తానికి ఈ రకంగా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ సర్వీస్ అనేది ఒకసారి చూస్తున్నట్లయితే సో ఇక మనకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి. డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పర్సనల్ లైఫ్ అథెంటిఫికేషన్, ఏదైతే కరెంట్ సంబంధించి మరియు కరెంటు టీజీ ఎన్డీపీసీఎల్, టీజీ ట్రాన్స్కోనా, టీజీ జెన్కోనా, ఇందుకు సంబంధించి పేమెంట్స్ ఎలా చేయాలి, ఇవి మొత్తం 10 రకాల సర్వీసులు ఉన్నాయి. ఇందులో కరెంటు సంబంధించి మీరు అంటే ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలంటే కట్టవచ్చు అనమాట. ఇంటర్నెట్ సంబంధించి ఇచ్చారు, హ్యాత్వే, అదేవిధంగా ఏ దానికైనా కూడా ఈ రకంగా ఇందులో వాడుకోవచ్చు అని చెప్పేసి చలాన్లు, రెన్యువల్, అదేవిధంగా హిస్టరీ షీట్, మొత్తం ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా అయితే మొత్తం ఇక్కడ 27 రకాల సర్వీసులు ఇచ్చారు. చాలా ఉన్నాయి. ఇందులో మనకు ఏదైతే కావాలనుకున్నామో అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కిందికి వెళ్తున్నట్టయితే చాలా వరకు అయితే సర్వీసులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీ సేవ సంబంధించి మనం ఫోన్లో నుంచి అప్లికేషన్ చేసుకున్నట్లయితే ప్రతి సర్వీస్కు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇక్కడ మనకు అప్లికేషన్ చేసుకొని డైరెక్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, గెస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఈ రకంగా మొత్తం మీద అయితే మనం ఇక్కడ నుంచే అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట.